సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఎన్టీఆర్ గారు చాలా సన్నగా చాలా హ్యాండ్సమ్గా అయితే కనబడుతున్నారు కదా. సో ఇది దుబాయ్లో ఒక ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఎవరితో అయినా కొంచెం ఎవరైతే పబ్లిక్ పీపుల్తో ఫోటో దిగినట్టున్నారు. సో ఆ షర్ట్ కానీ ఆ యొక్క లుక్ కానీ ఓవరాల్గా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉన్న ఎన్టీఆర్ గారు ఇటువంటి లుక్లో చూస్తుంటే మట్టుకి జనరల్గా కామన్ మ్యాన్ లాగే చాలా నార్మల్ పర్సన్ లాగా సింపుల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. సో అట్లా ఏంటంటే అందరూ హీరోలు కూడా ఇలా సింపుల్ సిటీని మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మనకి వాళ్ళకి మనకి ఈజీగా కనెక్ట్ అయ్యే మంచి బాండ్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పిక్చర్తో మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా నెటిజన్స్ అందరూ కూడా బీభత్సంగా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా అయితే ప్రశంసలు అయితే చేస్తున్నాను అనమాట ఎన్టీఆర్ గారి మీద. సో అది విషయం ఓవరాల్గా అయితే మీకు నచ్చింది కదా. ఈ ఓవరాల్గా వార్ 2 సంబంధించిన అవుట్పుట్స్ అనుకుంటున్నా తెలిసి. సో అన్ని విధాలుగా బాగుంటే కనుక వార్ 2 తొందరగా వచ్చేస్తుంది. అదేవిధంగా దేవరా 2 కూడా తొందరగానే వస్తుంది. అదేవిధంగా డ్రాగన్ రావాలి మరీ ముఖ్యంగా. అదైతే షూటింగ్ ఏప్రిల్ 11 నుంచి ఎన్టీఆర్ గారు అయితే షూటింగ్లో పాల్గొనబోతున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే డెఫినెట్గా మనకి తొందరగానే సినిమా అనేది వచ్చేస్తుంది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి. సో అది ఫ్రెండ్స్, వాళ్ళగా మూవీ అప్డేట్ అయితే మీకు నచ్చారు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.